హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఫోర్త్ ప్రాబ్లం అనమాట. అంటే సెవెంత్ క్లాస్లో సెవెంత్ చాప్టర్ కంపేరింగ్ క్వాంటిటీస్లో ఫోర్త్ ప్రాబ్లం. ఫస్ట్ ఏబిట్ ఏమి ఫైండ్ 15% ఆఫ్ 250. నెక్స్ట్ బీబిట్ వచ్చి 1% ఆఫ్ 1 అవర్. నెక్స్ట్ సిబిట్ వచ్చి 20% ఆఫ్ రూపీస్ 2500. అండ్ డీబిట్ వచ్చి 75% ఆఫ్ 1 kg. ఫస్ట్ మనం ఏబిట్ అని చూద్దాం. 15% ఆఫ్ 250. ఫస్ట్ అంటే ఈ 250 అనే నెంబర్లో 15% అనేది ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆఫ్ యొక్క మీనింగ్ ఎంత? ఇంటూ అని. ఆఫ్ అంటే మీనింగ్ ఇంటూ అంటే ఫస్ట్ ఇక్కడ 15% అంటే వాల్యూ ఎంత ఉంటుంది అంటే పర్సంటేజ్ యొక్క వాల్యూ మన పర్సంటేజ్ నెంబర్లో కన్వర్ట్ చేస్తున్నప్పటికీ 1/100తో రాసుకుంటాం. పర్సెంట్ అంటే ఎంత? 1/100 అంటే 15 ఇంటూ 1/100. ఆఫ్ అంటే మళ్ళీ ఇంటూ అని, ఇంటూ 250. ఇట్ మీన్స్ 15 ఇంటూ 1/100 అంటే 15/100 ఇంటూ 250. మళ్ళీ దీన్ని 15 ఇంటూ 250 బై అంటే 15 ఇంటూ 250/100. ఈ 0 క్యాన్సిల్ అయితే మనం మిగిలిందంతా అక్కడ 15 ఇంటూ 25/10. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ 15 ఇంటూ 25ని 15 ఇంటూ 5 ఇంటూ 5 బై ఈ 10 అనే నెంబర్ని 5 ఇంటూ 2తో ఈ 25ని 5 5 అని చెప్పి రాసుకున్నా. ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత వచ్చింది మనకి? 15 ఇంటూ 5/2. 15 ఇంటూ 5 అంటే 15 ఇంటూ 5 అంటే ఎంత? 75/2. 75/2 యొక్క వాల్యూ ఎంత ఉంటుంది మనకి అంటే 75లో హాఫ్ అంటే 2 టేబుల్ని 75తో డివైడ్ చేసుకున్నా. పక్కన నేను 2 3s are 6 minus 7 minus 6 అంటే 1. హియర్ డ్రాప్ ద 5. నెక్స్ట్ 2 7s are 14 అంటే 1 అంటే ఎంత వచ్చింది? 37 1/2% అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? అంటే 250లో 15% అనేది ఎంత ఉంటుంది? అది 37.5 అనమాట. నెక్స్ట్ బీబిట్ ఎంత ఇచ్చాడు మనకి? 1% ఆఫ్ 1 అవర్. 1 అవర్లో 1% ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలంట. అది ఫస్ట్ మనకి 1 అవర్ అంటే మనం ఎంత రాసుకోవచ్చు? మనం 60 minutes. నెక్స్ట్ 1 minute అంటే 60 seconds. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవర్ని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుంటే 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 60 ఇంటూ 60 seconds. దట్ ఈజ్ ఈక్వల్ టు 3600 సెకండ్. అంటే 6 6 are 36. పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros 3600 seconds అనమాట. దేనికి? 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ రాసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ పైన చెప్పుకున్నాక పర్సంటేజ్లా రాసుకుంటాం 1/100. ఇక్కడ 1 ఇంటూ 1/100 ఇంటూ 1 అవర్. 1 అవర్ని ముందు నేను అలా మార్చుకున్నా 60 secondsలా మార్చుకున్నా నేను. అంటే 1 ఇంటూ 60/100. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయింది. 6/10 అంటే 2 టేబుల్ 3 times, 2 టేబుల్ 5 times అంటే 3/5 minutes. సెకండ్స్ కాదు మనం కన్వర్ట్ చేసుకుంది మినిట్స్లోకి. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 minutesలో కన్వర్ట్ చేసుకున్నాం. అంటే ఎంత వచ్చింది అప్పుడు? 3/5 minutes. లేదా ఫర్ ఎగ్జాంపుల్ దాన్నే మనం అవర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 1/100 ఇంటూ 1 అవర్ని సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత? 3600 seconds. 3600/100 seconds. హియర్ 100 00 00 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది 36
సెకండ్స్. ఓకే, నెక్స్ట్ సిబిట్. సిబిట్ ఇచ్చింది ఎంత? 20% ఆఫ్ 2500 రూపీస్. అంటే 2500 రూపీస్లో 20% అనేది ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంట. ఫస్ట్ ఆ 20% ఆ పర్సంటేజ్ రిమూవ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 20 ఇంటూ 20/100. నెక్స్ట్ ఆఫ్ అంటే మీనింగ్ ఇంటూ ఇది 2500. దీన్ని మనం రాసుకుంటే 20 ఇంటూ 2500/100. ఈ 20%ని మనం 20 ఇంటూ 1/100 చెప్పి రాసుకుంటాం. అంటే 20/100 అనమాట. ఇందులో 0 0 0 0 క్యాన్సిల్. 20 ఇంటూ 25. 25 ఇంటూ 2 అంటే 50. 0 ఉంది కాబట్టి 0. 2500 అంటే 20% ఆఫ్ 2500. 2500లో 20% ఎంతనా? 500 రూపీస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి డీబిట్ అనేది చూద్దాం. నెక్స్ట్ డీబిట్ వచ్చి 75% ఆఫ్ 1 kg. 1 kgలో 75% అనేది ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నాను. నెక్స్ట్ ఫస్ట్ 75% యొక్క వాల్యూ ఎంత? 75 ఇంటూ 1/100. అంటే మనం ఎలా రాసుకోవచ్చు దాన్ని? 75/100 ఇంటూ 1 kg. అంటే 1తో మల్టిప్లై చేసినా సరే 75 అలాగే ఉంటుంది కాబట్టి 75/100. దీన్ని డైరెక్ట్ మనం పాయింట్లో కన్వర్ట్ చేసి రాసుకుంటే 0.75 kg వచ్చింది అనమాట. అంటే 75% ఆఫ్ 1 kg అంటే ఎంత? 0.75 kgs. అలా కాకుండా దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 kg ఈజ్ ఈక్వల్ టు 1 kg ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1000 గ్రామ్స్. ఈ గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుంటే 75/100 ఇంటూ ఈ ఎంత? 1 kg అంటే ఎంత? 1000 గ్రామ్స్. అంటే 75 ఇంటూ 1000/100. 0s 0 0 క్యాన్సిల్. అంటే 75 ఇంటూ 10 అంటే ఎంత అవుద్ది? 750 గ్రామ్స్ అనమాట. అంటే 75% ఆఫ్ 1 kg అంటే ఎంత? 750 గ్రామ్స్. ఓకేనా? అర్థమైంది నాన్న? ఓకే, ఇది మీకు సమ్ డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.